మొబైల్ ఫోన్ చాలు. క్షణాల్లో ఇష్టమైన వస్తువులైనా సరే, ఫుడ్ అయినా సరే హోమ్ డెలివరీ అవుతాయి. కానీ 9 నెలలు మోసి డెలివరీ కావాల్సిన బిడ్డ సంగతి అలా కాదు కదా. పెద్ద డైలాగ్ కొట్టానని నా మీద కోపం వచ్చిందా? నాకెందుకో కలివిడిగా ఉంటూ అందరితో తొందరగా కలిసిపోయే మనస్తత్వం అంటే ఇష్టం. బట్ మీరు నాకు నచ్చారు. నేను మీకు నచ్చితే ఇప్పుడే చెప్పక్కర్లేదు, మీ పెద్దవాళ్ళతో చెప్పండి చాలు. పదండి. ఏం బాబు మాట్లాడుకున్నారా? మా అమ్మాయి నచ్చిందే? మా అబ్బాయికి నచ్చింది అన్నయ్య గారు. మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామా? మాయదారి మైసమ్మో మైసమ్మ. అరే, ఈ విషయమే మర్చిపోయినా. రవక్క, నీ పెళ్లి చూపులు కదా? హాయ్. అబ్బాయి చాలా మంచిగా ఉండక్క. నీకు ఈడు జోడు సరిపోతాడు. అంజలి, కాసేపు లోపలికెళ్ళు. అదేంటి సుమిత్రమ్మ, అక్క పెళ్లి చూపుల్లో ఈ చెల్లెలుంటే ఏమైంది? బాగా చూసుకొని. ఏయ్, నిన్ను లోపలికెళ్ళమని చెప్తున్నానా? పెళ్లి ఖాయం చేయండి. ఈ శుభవార్త నేను అర్జెంటుగా వినాలి. ఏమిటి నువ్వు వినేది? వెళ్ళమంటుంటే అర్థం కాదా? ఎక్స్క్యూజ్ మీ, తను ఎందుకలా అప్డేట్ చేస్తున్నారు? చెల్లి అంటుంది కదా, ఉండనివ్వండి. ఉండకూడదు బాబు. మీరెందుకు అలా అంటున్నారో అర్థమైంది అంకుల్. తనని కాదని ఈ అమ్మాయి నేను ఎక్కడ ఇష్టపడతాను అనే కదా. మీరు అలా రియాక్ట్ అయ్యారో లేదో తెలియదు, కానీ నేను తీసుకున్న నిర్ణయం మాత్రం మారిపోయింది. అమ్మా, నాకు ఈ అమ్మాయి నచ్చింది. అదేంట్రా? అదంతేనమ్మా, జస్ట్ కొన్ని సెకండ్స్లోనే తను నా మనసు మార్చేసింది. ఏందబ్బాయ్, చాలా తప్పు. మా రవక్కను చూసుకోవడానికి వచ్చి నన్ను చేసుకుంటా అంటావేంది? నాకు ఇదివరకు సంబంధం చూసిండ్రు. అజయ్ అనే అబ్బాయిని చేసుకుంటున్నాను. చూడు, నువ్వు చేసుకుంటే మా రవక్కను చేసుకో, నిన్ను మంచిగా చూసుకుంటుంది. ఏంటే మంచిగా చూసుకున్నది? నీ చూపులతో నా పెళ్లి చూపులు చెడగొట్టేశావు కదా. నీ వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఏమైందని? అర సెకండ్ లో డెసిషన్ మార్చుకొని ఏమైందని అడుగుతావేంట్రా? నేను నీకంత చీప్ గా కనిపిస్తున్నానా? నడవరా బయటికి. ఏంటమ్మా ఇది? నడవండి. ఏమే, పని కట్టుకుని చెడగొట్టడానికే వచ్చావా ఇక్కడికి? నువ్వు అసలు మనిషివేనా? నేనేం చేసినాను? కనిపించడమే నేను చేసిన తప్ప? అవును, కనిపించడమే నువ్వు చేసిన తప్పు. అందుకే ఇందాక నిన్ను లోపల తగలడు అని చెప్పాను, కానీ నీకు అర్థం కాలేదు. సిగ్గు ఎగ్గే లేదనుకున్నాను, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. నిన్ను నరికి పోగలేసిన పాపం లేదు.
వెళ్ళవే. చేసిన నిర్వాహకం చాలు, వెళ్ళి తగలడు. ఇంద్రమ్మ, జరిగింది చూసినవా? చూశానమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. దాని తలరాత అలా ఉంది. నువ్వేం బాధపడకమ్మా. ఇది చెడగొట్టినా నీకు ఇష్టమే, మా బతుకులు సర్వనాశనం అయిపోయినా నీకు సంతోషమే. రేయ్, ఇందులో నా బిడ్డ తప్పేం లేదు. నోళ్ళు అదుపులో పెట్టుకోండి. రమ్మా. కనిపించడమే నువ్వు చేసిన తప్పు. సిగ్గు ఎగ్గే లేదనుకున్నాను, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. నిన్ను నరికి పోగలేసిన పాపం లేదు. అంజలి, ఏంటి అదోలా ఉన్నావు? అంజలి, మాట్లాడవేంటి? నువ్వు ఇలా డల్గా ఉండడం ఏంటి? మా అంజలి ఎప్పుడు ఇలా ఉండదు. నువ్వు ఇలా ఉంటే నీకన్నా ఎక్కువ నేను డల్ అయిపోతాను. ఏమైంది అంజలి? ఏం లేదు నర్మదమ్మా. చెప్పంజలి. అంజలికి నా మీద కోపంగా ఉంది, అందుకే అలా ఉంది. పిన్ని పెళ్లి చూపుల్లో జరిగిన దాని గురించా? అందుకే నా ఇంత బాధపడుతూ కూర్చున్నా? అంజలి, నన్ను క్షమించమ్మా. సుమిత్రమ్మా. అవును, అప్పుడేదో ఆవేశంలో నిన్ను అనేశాను. పగ ప్రతీకారాలు అంటూ రవిత్రేని ఇంట్లో వాళ్ళెవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దానికి పెళ్ళైతే అది మారుతుందన్న చిన్న ఆశ. ఆ ఆశ కాస్త చేజారిపోయిందన్న బాధతో నిన్నన్నానే కాని నాకు నీ మీద ఎలాంటి కోపం లేదంజలి. సుమిత్రమ్మా, నీ మీద నాకేం కోపం లేదు. తల్లిగా నీ బాధ నాకు తెలియదా? నా మీదే నాకు కోపం. ఆ టైంకి నేను రాకపోయి ఉంటే అంతా మంచిగా జరుగుండేది. మంచిగా సంబంధం కుదిరేది, రవక పెళ్ళయ్యేది. అమ్మా అంజలి, దేనికైనా రాసిపెట్టుండాలి. అది సరే కాని రామ్మా, వచ్చి భోంచేద్దు గాని. ఇందాకడి నుంచి ఆకలేస్తుంది. పదండి పదండి. త్వరగా పదండి, షోకి టైం అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్. సడన్ గా ఏమైందా నీకు? నా చిన్న బామర్ది లైవ్ సినిమా, బిగ్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇంట్లోనే చూపిస్తాను. ఏంటమ్మా రవిత్రేణి, ఇంకా బయలుదేరలేదా? నా చిన్న బామర్ది వచ్చాడు పెద్దమ్మా. వాడికి మర్యాదలు చేయకుండా వెళ్ళిపోతే ఎలా? అటు చూడు. స్వయంవరం ఛాంపియన్ అజయ్ గారికి స్వాగతం. వెల్కమ్ చెప్పండి. మోస్ట్ వెల్కమ్. హాయ్. బాగున్నావా అజయ్? ఫైన్ అండి. చిన్న బామర్ది. ఎవరిని? నిన్నే చిన్న బామర్ది. నువ్వు చాలా లక్కీ. నక్క తోక తొక్కి పులి తోక పట్టుకున్న అదృష్టం నీకే దక్కింది. నక్కేంటి, పులేంటే? నక్క అంటే లక్కీ, పులి అంటే శివంగే. చిన్న బామర్ది, నీకు అర్థం కాలేదా? అంజలిని నువ్వు ఒకవైపే చూసావు, రెండో వైపు చూడలేదు. కాబట్టే నీకు తన రెండో పేరు కూడా తెలీదు. ఆ శివంగి మొన్న నీ చేత కూరగాయలు అమ్మించిందంట కదా. పెళ్ళైన తర్వాత పులిహోర పొట్లాలు కూడా అమ్మిస్తుంది. మీ ఏరియాలో ఉన్న గుళ్ళని నొప్పేసుకో. పుణ్యానికి పుణ్యం, ఉద్యోగానికి ఉద్యోగం.
నో 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 ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు సాఫ్టే చిన్న బామర్ది, కానీ అది నిన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. నో 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 అంజలి గురించి నాకు బాగా తెలుసు. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎలా చెప్పగలవు? స్వయంవరంలో సెలెక్ట్ అవ్వగానే మీది అంత గొప్ప మ్యాచ్ అయిపోయిందా? ఎస్. అంజలి అంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను. చాలా 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 ఇష్టం. నీకెంత ఇష్టమో ఒక్క ఆటతో తేలుస్తాను. ఆటేంటి? నీ శివంగికి ఇష్టమైన ఆట. 1 సెకండ్. రెడీయా? దీన్ని అక్కడ వేసి ఈ గళ్ళు దాటుతూ తీయాలన్నమాట. నువ్వు గెలిచావనుకో నీకు శివంగి మీద ప్రేమ ఉన్నట్టు. అప్పుడు చాలా చక్కగా ఇలాంటి ఆటలాడుతూ చీరలు కట్టుకుని ముగ్గులేస్తూ ఆ మొగరాయుడికి భార్యగా నువ్వు ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. నో 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 నేనాను. ఇంతకీ అంజలి అది? అంజలి అయితే అంజలితో నీ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? నీ శివంగి స్టైల్లో చెప్పాలంటే నీ షాదీ అవదు. ఏందలా పరిశాన్ అయిపోతున్నావు? ప్రేమ కోసం పందెం వేస్తే నిజంగా దిల్లున్నోడు గెలవాలి కానీ పారిపోకూడదు. స్వయంవరంలో ఏదో అలా వచ్చి ఇలా ఒక కవిత్వం చెప్పేస్తే అదే పెద్ద గెలుపు అనుకుంటున్నావా? ఇప్పుడు గెలు. అప్పుడు నిజంగా నువ్వు శివంగిని గెలిచావని మేము ఒప్పుకుంటాం. ఏంటి చిన్న బామర్ది, ఆట రాదా? ఆడే ధైర్యం లేదా? నీ ప్రేమ మీద నమ్మకం లేదా? నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అంజలి నాదే. అయితే ఆడి గెలుచుకో. ఆడతాను. ఆడు మరి. బెస్ట్ ఆఫ్ లక్. కమ్ ఆన్ గర్ల్స్. రెడీ? 1 2 3 స్టార్ట్. అర్జున్. ఓయ్ బుల్లడా, ఎప్పుడొచ్చినావు? ఏంటిది? ఆడపిల్లలాగా ఈ ఆట ఏంటి? ఓయ్ సొగడా, బుల్లోడా ఆడతలే, ఈ ఇంటి ఆడపిల్ల ఆడిస్తుంది. బుల్లడా, నువ్వేం పరిచయం కావద్దు, ఆడు. ఏయ్ అక్కడే. అదేంటి అంత దూరం జరిపావు? జంప్ చేయడం చాలా కష్టం. పెదబామర్ది, ఇది గేమ్ టాస్క్ కాదు,
లవ్ టాస్క్. దీన్ని అందుకోకపోతే చిన్నబామర్ది లవ్ లోనూ ఓడిపోయినట్టే. ఏ మిరకాటం పెట్టినవక్క? నీ చిన్నబామర్దిని చాలా తక్కువ చేసినావు. మీసం లేదు గాని రోషం చాలా ఉంది, చూస్తావా? దూకు బుల్లడా, ఇల్లు దద్దరిల్లిపోవాలి, నీ ప్రేమ గెలవాలి. అజయ్, స్వయంవరం రోజే కాదు, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. యూ కెన్ డూ ఇట్. అంజలిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దు. కమాన్ అజయ్, కమాన్, యూ కెన్ డూ ఇట్. ఇదిగో అబ్బాయి, ఇలా ఊపిరి గట్టిగా పీల్చుకొని జై శ్రీరామ్ అని హనుమంతుని లెక్క దూకు. కమాన్ అజయ్, కమాన్. కమాన్. Come on, Ajay, come on. Come on. అంజలి ప్రేమను గెలిచావు. మీ ఇద్దరి లవ్ సక్సెస్. థ్యాంక్ యూ అర్జున్. నీ లవ్ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అజయ్. మా సోగ్గాడి ప్రేమ ఓడిపోవడం అంటూ జరగదు బుల్లోడా. ఈ శివంగుంది, ఓడిపోనివ్వదు.